హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 11, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి గారు నియమితులయ్యారు. ఈయన 2 ఇయర్స్ ఈ పదవీ కాలంలో కొనసాగుతారు. అయితే జాతీయ భద్రతా సలహా మండలి 1998 డిసెంబర్లో ఇది ఏర్పాటు చేయబడింది. ఇది ఎందుకంటే జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని విషయాల్లో దీర్ఘకాలిక మరియు వ్యూహాత్మక సలహాలు అందించడానికి ఇది ఏర్పడిందన్నమాట. సో ప్రస్తుతం దీని చైర్మన్ వచ్చేసి మనకి అలోక్ జోషి గారు ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి జనన మరణాలపై కేంద్రం నివేదిక వెల్లడించింది. అయితే ఈ నివేదిక ప్రకారం కేంద్ర జనాభా లెక్కల విభాగం ఈ నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2022లో 2.54 crore మందికి పైగా ఈ జన్మించగా వీరిలో బాలురు 52.4%, బాలికలు 47.6% ఉన్నారు. అయితే ఈ లెక్కను చూసుకుంటే మన దేశంలో 1000 మంది బాలురకి 910 మంది బాలికలు జన్మించారు. అదే మన తెలంగాణలో చూసుకుంటే ఈ సెక్స్ రేషియో చూసుకుంటే లింగ నిష్పత్తి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు జన్మించారు. ఇది 2022 సంబంధించి కేంద్ర జనాభా లెక్కల విభాగం వారు వెల్లడించిన నివేదిక. అయితే మనం చూసుకుంటే ఇట్లా తెలంగాణలో 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు జన్మించారని చూస్తే 2017 నుంచి చూసుకుంటే మనకి 2022లో ఆల్ టైమ్ లో ఉంది. మనకి ఇక్కడ చూడండి 2022లో 907 మాత్రమే ఉంది. ఈ పరంగా చూసుకుంటే బాలబాలికల జనన నిష్పత్తి పరంగా మనకు లాస్ట్ నుంచి ఫస్ట్ బీహార్ ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది, ఆ తర్వాత తెలంగాణ ఉంది. సో లాస్ట్ నుంచి మళ్ళీ థర్డ్ ర్యాంక్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి 2022లో బాలుర జననాల కంటే బాలికల జననాలు అధికంగా జరిగినాయి. అవి కేవలం 3 ప్లేసెస్ అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపితే మనకి 3 ప్లేసెస్లోనే ఇట్లా జరిగిందన్నమాట. అదొకటి వచ్చేసి నాగాలాండ్ రాష్ట్రం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మరియు లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. అంటే మనం చూసుకుంటే బాలుర జనాల కంటే బాలికల జనాలు అధికంగా ఉన్నాయి కేవలం ఈ మూడు ప్లేసెస్లో అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మన కండిషన్లో దేశంలోనే తొలిసారి ఏఐతో మహారాష్ట్ర యువ రైతు నారింజ సాగు. అయితే మహారాష్ట్రకి చెందిన యువ రైతు గౌరవ్ బిజ్వే ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉపయోగించి నారింజ సాగు చేస్తున్నాడు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే నారింజ చెట్లు, దాని నేల రకం, అక్కడ వాతావరణం మరియు ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత మొదలైన వాటిని ఈయనే ట్రాక్ చేయగలుగుతున్నారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి యుఎన్ఓ ప్రపంచ జనాభా స్థితి నివేదిక ప్రకారం మన భారత జనాభా 146 కోట్లు దాటింది. అదే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే జనరల్గా ఒక ఉమెన్ ఎంతమందికి జన్మనిస్తుందో అది టోటల్ ఫెర్టిలిటీ రేట్ అన్నమాట. సో జనరల్గా అంతకుముందు యావరేజ్గా 3 ఉండేది. సో యావరేజ్గా ఒక్కొక్క ఉమెన్ 3 మెంబర్స్ని జన్మనిచ్చేవారు అన్నమాట. సో అది తగ్గింది, మనకు ఇప్పుడు 1.9 ఉందన్నమాట. అదే జనాభాలో చూసుకుంటే 0 to 14 years వాళ్ళు మనకు 24% ఉన్నారు, 10 to 19 years వాళ్ళు 17% ఉన్నారు. నెక్స్ట్ 10 to 24 years వాళ్ళు చూసుకుంటే 26% ఉన్నారు. ఇది యువత జనాభా. అలాగే మనకి 65 years ప్లస్ వృద్ధ జనాభా చూసుకుంటే 7% ఉన్నారు. ఇది కూడా మనం చూసుకోవాలి. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం జనాభాలో పనిచేసే వయసులో గల జనాభా 68% ఉంది. అంటే పనిచేసే వయసులో గల వయసు ఎంత అంటే 15 to 64 years అన్నమాట. ఇది మనకు 68% ఉన్నారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది యుఎన్ఓ కాబట్టి 15 to 64 తీసుకుంటున్నారు. ఇండియాలో అయితే పనిచేసే జనాభాను 15 to 59 yearsకి తీసుకుంటారు. సో ఇంకా చేంజ్ కాలేదు, చేంజ్ అయిన తర్వాత మనం ఒకటి చూసుకోవాలి. అయితే ఈ సంవత్సరం దేశ సగటు ఆయుర్దాయం వచ్చేసి మనకి మెందు వచ్చేసి 71 years. సో యావరేజ్గా ఒక పురుషుడైతే 71 సంవత్సరాలు మనకు సగటు ఆయుర్దాయం అంటే అన్నేళ్ళు బతుకుతున్నాడు అనమాట. ఉమెన్ అయితే 74 years అన్నమాట. ఈ సంవత్సరం మన దేశంలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదే కంటిన్యూషన్లో ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత పేదలు 2023లో వచ్చేసి 6.35% ఉన్నారు. అదే 2024లో వచ్చేసి 4.6% ఉన్నారు. సో అదే 10 years బ్యాక్ చూసుకుంటే 27.1% ఉన్నారు. అంటే చాలా వరకు తగ్గారు.
2024లో అత్యంత పేదలు అనే వర్గం 4.6% తగ్గినట్టు మనం చూడొచ్చు. అయితే వరల్డ్ బ్యాంకు ప్రకారం మనకు రీసెంట్ రిపోర్ట్ ఏముంది, 2023లో 5.2% అత్యంత పేదలు ఉన్నారని చెప్పేసి మనకు వరల్డ్ బ్యాంక్ చెప్పింది. గతంలో చూసుకుంటే మనకి ఈ అత్యంత పేదల నిర్వచనం, అంటే నిరుపేదలుగా గుర్తించే నిర్వచనం $2 ఒక రోజుకి ఎవరైతే సంపాదించుతారో దానికంటే తక్కువ సంపాదించేవారు, రోజుకు $2 కంటే తక్కువ సంపాదించే వారిని నిరుపేదలుగా గుర్తించేవారు. సో ఇప్పుడు మళ్ళీ సవరించిన దాని ప్రకారం అయితే, మాడిఫై చేసిన దాని ప్రకారం అయితే రోజుకు $3 ఇన్కమ్ గల వారిని నిరుపేదలుగా గుర్తిస్తున్నారు. సో వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ పూర్ అట్లా అన్నమాట. అయితే ఈ నివేదిక ప్రకారం, ఈ ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం మన దేశంలో గృహ రుణ భారం 42% ఉంది. ఇది చూసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ భారత జీడిపి వృద్ధిని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఎంత అంచనా వేసింది అంటే 6.3% అంచనా వేసింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మాల్దీవ్స్కి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్ గారు వీరు ఎంపికయ్యారు. అయితే ఈ విషయాన్ని మనకి మాల్దీవ్స్ దేశ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్ విభాగం వారు వెల్లడించారు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.